హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదలయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి పాలన విజయోత్సవాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి అట్టహాసంగా అయితే ప్రారంభం కానున్నాయన్నమాట. అయితే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములైన ఉద్యోగులు కూడా ఈ సంబరాలలో మనస్ఫూర్తిగా పాల్గొనాలంటే ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. కేవలం ఉత్సవాలు జరపడమే కాకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తేనే అది నిజమైన పండుగ అవుతుందని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో టీజీ ఈజేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన డిమాండ్లు మరియు వాటి పూర్వాపరాలు చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. మొదటగా కరువు భత్యం డీఏ విడుదల అంశం అత్యంత కీలకమైనది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఓసారి క్రమం తప్పకుండా డీఏ విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన 64 హామీలలో కూడా ఇది ప్రధానమైనది. ఈ మేరకు జూన్ 13వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 78ను అనుసరించి మంజూరై పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. డిసెంబర్ 9న జరిగే ప్రజాపాలన సంబరాలకు ముందే ఈ నిధులు ఉద్యోగుల చేతికి అందితే వారు రెట్టింపు ఉత్సాహాలతో వేడుకల్లో పాల్గొంటారని సంఘం నేతలు సూచించారు. రెండవదిగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాణాలకు రక్షణ కల్పించే హెల్త్ కార్డుల అంశం. ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా ఉద్యోగ సంఘాలతో జరిపిన అనేక చర్చల్లో దీనిని వెంటనే అమలు చేస్తామని మాటిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనివల్ల ఉద్యోగులు, ముఖ్యంగా వయసు పైబడిన పెన్షనర్లు ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా ఈహెచ్ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు. మూడవది పెండింగ్ బిల్లుల క్లియరెన్స్. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల కోసం 700 కోట్ల రూపాయలను విడుదల చేయడం సంతోషకరమే అయినా కూడా వాస్తవ అవసరాలతో పోలిస్తే అది ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం క్లియరెన్స్ కోసం దాదాపు 1500 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 600 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. వారు రిటైర్ అయిన వెంటనే వారికి అందాల్సిన బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కాబట్టి మిగిలిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగులకు, కుటుంబాలకు అండగా నిలవాలని జేఏసీ కోరింది. మరో ముఖ్యమైన విద్యాశాఖ సంబంధిత అంశం ఏమిటి అంటే 2010 సంవత్సరం కంటే ముందుగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే సుదీర్ఘకాలం సర్వీస్‌లో ఉన్న వీరిని ఇప్పుడు పరీక్ష రాయమనటం సమంజసం కాదని, ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. చివరగా ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు ముందే అంటే డిసెంబర్ 9 లోపు ఈ సమస్యలకు సానుకూల పరిష్కారం చూపితే అది ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సంబంధాలు బలపడతాయి. తద్వారా ఈ సంబంధాలు కేవలం ప్రభుత్వానికే కాకుండా ఉద్యోగులకి కూడా పండుగలాగా మారతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉద్యోగ సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు.